విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం అటవీ ప్రాంతం నుంచి 300 కేజీల గంజాయిని కొనుగోలు చేసి కారులో ముంబైకి అక్రమంగా తరలిస్తున్నారని నందిగామ ఏసీపీ రవికిరణ్ తెలిపారు. గంజాయిని తరలిస్తున్న వ్యక్తి మహారాష్ట్ర పూణే జిల్లా సోంగాన్ గ్రామానికి చెందిన శుభం దత్తాత్రేయ బందవాల్కర్ ను అరెస్టు చేశామని ఏసీపీ రవికిరణ్ అన్నారు. నర్సీపట్నంలో కేజీ గంజాయి 3,000 రూపాయలకు కొనుగోలు చేసి ముంబైలో కేజీ సుమారు 10,000 రూపాయలకు అమ్ముతున్నారని, పట్టుబడిన 300 కేజీల గంజాయి విలువ 30 లక్షలు ఉంటుందని ఏసీపీ తెలిపారు. వాళ్ళని కూడా ఈ కేసులో బుక్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు కూడా అతి త్వరలో పట్టుకొని ఈ కేసు క్లోజ్ చేస్తామనేసి ఆశిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ మా విజ్ఞప్తి, ఎటువంటి ప్లేసెస్లో అయినా ఇలాంటి ఏమైనా సస్పిషన్ ఉన్నా కూడా జస్ట్ ఇన్ఫార్మర్స్ అండ్ సో దట్ వీ కుడ్ క్రియేట్ ఎ డ్రగ్ ఫ్రీ సొసైటీ. థ్యాంక్ యూ. ఇవాళ మన కంచికచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న అనగా 3rd September we have caught